వావ్ బాగుందిరా. వావ్ వావ్ బాగుంది గెస్ట్ హౌస్. వెరైటీగా ఉంది. సూపర్. రే ఈ గెస్ట్ హౌస్ చాలా బాగుందిరా. మనకు కావాల్సిన రోజులు ఇక్కడే ఉండి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. అందుకే రే ఈ గెస్ట్ హౌస్ తీసుకుంది. ముందెళ్ళి మీకు కావాల్సిన రూమ్స్ తీసేసుకోండి. రే మీకంటే తలా ఒకరికి గర్ల్ ఫ్రెండ్ ఇది. నేను సింగిల్ హ్యాండ్ గాని, నాకు ఏ రూము అక్కర్లేదు. నేను ఈ హాల్లోనే ఉంటాను ప్రశాంతంగా. రే ఫస్ట్ వెళ్ళి స్నానం చేయపోరా. రే అసలే ఇది జంట పక్షులు గూటికెళ్లే సమయం, మృగరాజు వేటాడే సమయం, ఈ మగ మహారాజు విశ్రమించే సమయం. పదండి. వీడిష్టం, మనం వెళ్దాం పదండి. వెళ్దాం పదండి. నేనయ్యా శబ్దాల్ని. శబ్దాలా? అదేనయ్యా వాచ్మెన్ ని. ఆ శబ్దాలని పేరేంట్రా? నేను వచ్చానో లేదో తెలియాలంటే శబ్దం చేస్తూ వస్తాను, అందుకే నన్ను శబ్దాలంటారయ్యా. అబ్బా, ఇందాక మీరు డోర్ ఓపెన్ చేసి అలాగే ఉంచితే మూసానంతే, మీరు కంగారు పడకండి. ఒరేయ్ సద్దిమోహమడా, తలుపులు మెల్లగా మూసిపోవచ్చు కదరా. ఆ సౌండ్ కి ఆర్ట్ లెఫ్ట్ నుండి రైట్ కు వచ్చింది. క్షమించండి అయ్యా, ఈసారి మెల్లగా మూస్తానులే, మీరు మాత్రం ప్రశాంతంగా పడుకోండి. వీడి దొంపదాగా, వీడి సౌండ్తో చంపేసేలా ఉన్నాడు. ఇక్కడ హాల్లో పడుకోవడం కంటే ఏదో ఒక రూమ్లో పడుకోవడం బెస్ట్. అరే ఈ సముద్రాల్ని అలల్ని చూస్తుంటే మస్త్ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది మావా. మనం వచ్చింది ఎంజాయ్ చేయడానికే కదా. లెట్స్ ఎంజాయ్.